హలో అండి, వెల్కమ్ టు దర్శిత్ టాక్స్. ఇవాల్టి వీడియోలో టెంపుల్ స్టైల్లో పులిహార ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ అండి. ఇన్నాళ్ళు నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ఎవరైనా పెడితే టేస్ట్ చేయడం తప్ప. నేను ఫస్ట్ టైం చేసిన ఎంత కమ్మగా వచ్చిందో. పెద్ద ఎక్కువ స్టెప్స్ కూడా ఏమి ఉండవండి. ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ఒక 30 గ్రామ్స్ చింతపండు లేదంటే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండును నానబెట్టుకోండి వాటర్ పోసేసి. ఇక ఇది నానే లోపల ఒక 2 కప్స్ వాటర్ వాష్ చేసుకొని 4 కప్పులు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం 1 స్పూన్ ఆయిల్ అలాగే చిటికెడు పసుపు వేసేసుకొని పొడి పొడిగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఉడికే లోపల ఇట్లా ప్యాన్ ఒక స్పూన్ ఆవాలు, ఒక 3-4 ఎండుమిర్చి ఇలా ఫ్రై చేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఒక 2-3 మినిట్స్. యాక్చువల్గా ఇంత ఏం పట్టదండి, కానీ మరీ కొద్దిగా చేయలేం కదా, అందుకనేసి కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసేసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేలోగా చింతపండు నానేసి ఉంటుందండి, గుజ్జు తీసేసి రెడీగా ఉంచుకోండి. ఇక ఇప్పుడు ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని చిన్న తాలింపు పెట్టుకోండి. ఒక 1 స్పూన్ ఆవాలు, ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాలి, పచ్చిమిర్చి చీలికలు లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇక ఇప్పుడు తాలింపు ఇంకొంచెం కమ్మగా అవ్వడానికి కొద్దిగా పసుపు, ఉప్పు, ఇంగువ యాడ్ చేసి ఇలా 2-3 సార్లు తిప్పుకుంటే సరిపోతుందండి. మీకు ఇష్టమైతే ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఈ స్టేజ్లో మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసేసుకోవాలి. నేను కొంచెం లైట్గా సాల్ట్, ఉప్పు కూడా యాడ్ చేసి మొత్తం దగ్గరకు వచ్చేలాగా ఉడికిచ్చేస్తున్నాను. మరీ హై ఫ్లేమ్లో కాకుండా మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఇలా గరిట తిప్పుకుంటూ దగ్గరికి వాటర్ అంతా డ్రైన్ అయిపోయి చింతపండు పులుసు అంతా చిక్కబడేలాగా ఉడికించుకోవాలి. ఇక ఈ స్టేజ్లో మన మ్యాజిక్ పౌడర్ ఉంది కదా రెడీ చేసుకున్నది, ఆవపిండి, అది యాడ్ చేసేయండి. జస్ట్ ఒక 1-2 స్పూన్స్, టీ స్పూన్స్ యాడ్ చేయండి. ఎక్కువ యాడ్ చేస్తే ఘాటు ఎక్కువ ఉంటుందని గుర్తుంచుకోండి. ఆవపిండి చింతపండు గుజ్జులో మంచిగా మిక్స్ అయిపోవాలి, మంచిగా దగ్గరకు వచ్చేసేయాలి. ఇక ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకొని ముందుగా చల్లారి చేసుకున్న అన్నంలోకి కలిపేసుకోవడమే. అయితే నేను ఈజీగా ఉంటుందని కరెక్ట్ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకున్నానని రైస్ ఇందులో కలిపేస్తున్నాను, బట్ మీరు అలా చేయొద్దు. రైస్లో కొద్దిగా యాడ్ చేసుకోండి. మీ పులుపు కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవడమే. కొంచెం వేడిగా ఉందని ఫస్ట్ స్పూన్తో కలుపుతున్నాను, కానీ హ్యాండ్తో కలిపితే చక్కగా కోట్ అయిపోతుంది. ప్రతి మెతుకు మనకి చింతపండు గుజ్జు అనేది కోట్ అయిపోయి ఉండాలన్నమాట, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇక ఇప్పుడు కలపడం పూర్తి అయిపోయాక రెండో తాలింపు పెట్టుకోవాలండి, ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో ఇలా 2 స్పూన్లు ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూను ఆవాలు, పచ్చిపప్పు, పల్లీలు, మినపగుళ్ళు కావాలంటే మినపగుళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన పప్పులు వేసేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ కావాలంటే కాజు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇవి వేసుకొని అన్నీ చక్కగా ఈవెన్గా ఫ్రై అవ్వాలి. ఆవాలు చిట్టుపట్లాడాలి, పచ్చిపప్పు లేత బంగారు రంగులోకి రావాలి, అలాగే పల్లీలు చక్కగా ఫ్రై అవ్వాలి. ఆల్రెడీ వేయించేసిన పల్లీలు వేసాను కాబట్టి నాకు క్విక్ అయిపోయింది. బట్ వేయించని పల్లీలు అయితే ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని రిమైనింగ్ మళ్ళీ తాలింపు యాజ్ యూజువల్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే ఒకటే యాడ్ చేశాను. అలాగే కొంచెం లైట్గా ఇంగువ యాడ్ చేసేసేయండి. 2 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటే పచ్చిమిర్చికి కారం పోయి మంచిగా తినేసే ఫ్లేవర్ వస్తుందండి. ఇక ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. తాలింపు రెడీ అయిపోయాక ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రైస్కి ఇది యాడ్ చేసేసుకోవడమే.
అంతేనండి, సూపర్ టేస్టీ ఆవ పులిహార రెడీ అయిపోయింది. జస్ట్ సింపుల్ మ్యాజిక్. ఆవ పిండిలోకి ఒక 2 ఎండుమిర్చి యాడ్ చేసేసి ఆ పౌడర్ 2 స్పూన్స్ యాడ్ చేయడం వల్ల ఇంత కమ్మటి టేస్ట్ వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇక మనము ఈ టెంపుల్ స్టైల్ పులిహార టెంపుల్స్‌లోనే కాదు ఇంట్లో కూడా చేసి ఎంజాయ్ చేసేయచ్చు. ఏంటి మరి నచ్చిందా? మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం దర్శి టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.